ప్రకాష్ రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఉద్యోగం చేసేటప్పుడు రెడ్డి ల్యాబ్స్లో ఉద్యోగం చేస్తుండేవాడిని. నా దగ్గర ఒక 23 సంవత్సరాలు చేస్తున్నాను. ఇది చేసేటప్పుడే వ్యవసాయం కుటుంబం కాబట్టి, వ్యవసాయ నేపథ్యం ఉన్నది కాబట్టి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ పొలం కొనడం జరిగింది. పొలం కొన్న దగ్గర నుంచి ఈ కెమికల్ వ్యవసాయంతో చేస్తూ ఉన్నాం. ఇది చేసేటప్పుడు ఏంటంటే మనం పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చాయి కాదు. తర్వాత ఈ సుభాష్ పాలేకర్ గారు, లేకపోతే మన పొన్నుస్వామి, మన భాస్కర్ సావే గారు, తర్వాత మన భూమిపుత్ర క్రాంతి కుమార్ గారు ఆ ఎపిసోడ్స్ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా మన రోహిణి రెడ్డి గారు చౌహాన్ క్యూలో శిక్షణ ఇవ్వటం జరిగింది. అక్కడికి కూడా వెళ్ళినాం. మన సర్వద్మన్ పటేల్ అని చెప్పేసి గుజరాత్ దగ్గర బయోడైనమిక్ ఫార్మింగ్ గత 20 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. అక్కడికి కూడా వెళ్ళి ఒక వారం 10 రోజులు ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. తర్వాత ఇక్కడ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తా మొదలుపెట్టున్నాం. ఇది చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్గా ఇప్పుడు అరటిలో ఏమైందంటే మనకి ఇక్కడ దగ్గర కెమికల్ వ్యవసాయంలో చేస్తే 1000 మొక్కలు ఉంటాయి ఎకరానికి. ఆ 1000 మొక్కలకి దగ్గర 40 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంటారు. అంటే మొక్కకి 40 రూపాయలు చొప్పున 40 దగ్గర నుంచి 50 రూపాయలు అవుతుంది. ఈ క్రమంలో ఏమైందంటే ఇప్పుడు మనం ఇక్కడ చౌహాన్ క్యూ కేర్ మెథడ్లో ఐఎంఓస్ను ల్యాబ్ ఒకటి తయారు చేసుకొని ఇక్కడనే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన పొన్నుస్వామి గారి మెథడ్లోకి వచ్చేసరికి ఒక 5-6 రకాల ఆయిల్స్ తీసుకొని ఎంఎల్ స్పైర్ ద్వారా పొలానికి డ్రిప్లోనూ మళ్ళీ స్ప్రే ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు వీలైనప్పుడు ఏంటంటే మన బయోడైనమిక్లో తయారు చేసినటువంటి సిపిపి ఒకటి, కౌ హార్న్ మెన్యూర్, ఈ 2 కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. దాంతోపాటు జీవామృతం, పంచగవ్య, అంటే ఎప్పుడు ఏది అనుకూలంగా మన దగ్గర అవైలబిలిటీ ఉందో చూసుకొని అది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది టోటల్గా ఏంటంటే మనం కెమికల్స్ వేయకుండా రసాయనిక రహితమైనటువంటి పద్ధతిలో మనం దీన్ని పెంచుకుంటూ వచ్చున్నాం. ఇక్కడ 2 ప్లాట్లు ఉన్నాయి. ఇదేమో దగ్గర 3వ సంవత్సరం క్రాప్ ఇది, అంటే 3వ గేల ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి 2వ సంవత్సరం 2వ గేల హార్వెస్ట్ అవుతూ ఉంది. దీన్ని ఇప్పుడు ఈ 3వ సంవత్సరం కాబట్టి దీన్ని తీసేసి మళ్ళీ వేరే క్రాప్ ఏదన్నా ప్లాన్ చేస్తున్నాం. ఇది ఇంకొక సంవత్సరం ఇట్లాగే కంటిన్యూ చేస్తున్నాం. ఈ దీనిలోకి మారిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఖర్చులు తగ్గినాయి. ప్లస్ మనకేంటంటే ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ కాయలు టేస్ట్ ఒకటి బాగా పెరుగుతూ ఉంది, అంటే స్వీట్నెస్ పెరిగింది. అదేవిధంగా కీపింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి చుట్టుపక్కల ఏంటంటే ఈ ఆర్గానిక్ దాని విలువ తెలియదు కాబట్టి మామూలుగానే మనం అమ్ముకుంటూ వస్తున్నాం. తొందరలో హైదరాబాద్లో ఒక 5-6 స్టోర్లు పెట్టేసి వాటి ద్వారా అమ్ముదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం.